నేటి నుంచి బతుకమ్మ సంబురాలు. ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ. నాకు చేసి బతుకమ్మ సందర్భంగా ప్రతి ఒక్క ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఒక చిన్న సూచన చేస్తా ఉన్నా. మీకు ఎంతైతే రేవంత్ రెడ్డి మీద కోపం ఉందో, ఎంతైతే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నదో, మీరు డైవర్ట్ కాకుండా బతుకమ్మ పాటల్లో భాగంగా మన రేవంత్ అన్న మీద ఉన్న ఆగ్రహావేశాలు మీరు కక్కే ప్రయత్నం చేయండి. ఇంకో ఆడబిడ్డలు కోటీశ్వర్లను చేస్తాం, మాలచ్చులను చేస్తాం అంటారు తల్లి. ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏడో ఒక దగ్గర ఒక ఆడబిడ్డ పైన మానభంగం జరుగుతూ ఉంది, మర్డర్ జరుగుతూ ఉంది. సిగ్గు శరం అన్ని వదిలేసి ప్రభుత్వం మా ఇందిరమ్మ రాజ్యం అని చెప్తా ఉంది. సో దయచేసి మా తెలంగాణ ఆడబిడ్డలందరికీ తెలియజేస్తాం, ఇప్పటి వరకు చనిపోయిన ఆడబిడ్డల కోసం కానీ అవమానపడ్డ ఆడబిడ్డల కోసం కానీ దయచేసి మీరు బతుకమ్మ పాటల్లో మన రేవంత్ రెడ్డి గారి పైన అంతులేని ప్రేమను, అంతులేని అభిమానాన్ని మీరందరూ చూపించాలని మీకు ఇక్కడ ఒక పథకం ఉన్న తల్లి. 2500 రూపాయలు, 22 నెలల పైసలు వస్తాయి. 55,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి ఒక బతుకమ్మ పాట పెట్టుర్రి. సో దయచేసి ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతా ఉన్నా, మాకు 55,000 ఎప్పుడు ఇస్తావు మా అన్న రేవంత్ రెడ్డి అని ఆడబిడ్డలు బతుకమ్మ పాట వాడుర్రి. ఇక నాకు చేసి ఇంకో పాట కూడా వాడాలి. మీరు చుట్టూ బీర్ సీజన్ పెట్టుకోరి. మీ ఇళ్ళల్లో మీ భర్తలు తాగొస్తారు, తాగుబోతులు సన్నాసులు తయారయ్యారు తెలంగాణలో. సో ఆ తాగుబోతులు తీసుకొచ్చిన కోటర్స్ తీసుకొచ్చి మధ్యలో పెట్టిరి, మధ్యలో పెట్టి పాట వాడిరి. ఏమి నాయన రేవంత్ రెడ్డి, మరి కేసీఆర్ తాగుబోతే తెలంగాణ చేస్తున్నవి, నువ్వు సంసార తెలంగాణ చేస్తాంటివి, మరి విధవరాలను ఎక్కువ అవుతావు తెలంగాణలో, మరి తక్కువ చేస్తాంటివి సన్నాసి, మరి ఎడదచ్చినమైన ఒక పాట చురు చేయరు. మా ఊర్లల్లో మాడబిడ్డలకు మంచి మంచి కోరసులు వస్తూ ఉంటాయి. సో దయచేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు హామీ ఇచ్చిందో ఆ హామీల పైన రోజుకు ఒక పాట పాడి మాకు పెట్టరు తల్లి, మేము యూట్యూబ్లో పెడతాం. మా అన్నకి వినపడాలి మీరు వాడే పాటలు. ఓ మాలచ్చి 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 అంటాండుగా, మరి మీరు మాలచ్చులో ఉన్నారా, మహంకాలం లెక్క తయారైపోయారు రేవంత్ అన్న మీదకి దుర్గామాతరయ్యారా ఎగబడతారా చూద్దాం. సో దయచేసి చిన్న సూచనను పరిగణలోకి తీసుకొని బతుకమ్మ పాటల్లో మన అన్న రేవంత్ రెడ్డి పాట కూడా వాళ్ళని కోరుతాను. అది నా యొక్క రిక్వెస్ట్. ఏంటా ఊరూరా 9 రోజుల పాటు వేడుకలు జరుగుతానంట. సద్దుల బతుకమ్మ దాకా పూల జాతర ఉండబోతోంది. పల్లెలు పట్టణాలు నగరాల్లో ఆడబిడ్డల సందడి ఉండబోతోంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తొలి రోజు వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడిలో వేడుకలు జరగబోతా ఉన్నాయి. ఆడ కూడా కదే పట్టరాయి, ఆడ కూడా కదే ఆడబిడ్డలు అందరూ. బతుకమ్మ ఆడేది మొత్తం ఆడబిడ్డలే కదా. దయచేసి మీరు ఆడేటప్పుడు సీతక్కను ఒక పక్క, సూర్యకక్కను ఒక పక్క కూర్చోబెట్టుకొని ఇక నిలబెట్టి ఇట్లా బతుకమ్మ పాడేరి. బతుకమ్మ పాడేసి ఏడవున్నాయి అమ్మ 55,000 మా పైసలు ఎప్పుడు ఇస్తారు, మరి మాకు కళ్యాణ లక్ష్మి చేసిన మా ఆడబిడ్డలకు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు, ఇవన్నీ జర ఒకసారి పాట రూపాయలు అడుగురి. కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మన అమరాబాబులు 15,000 ఇస్తాడు, మరి ఎప్పుడు ఇస్తారో అని ఒక పాట పాడతారు. మీకు దండం పెట్టి కాలు కడిగి ఎత్తుడైన పోసుకున్నా దయచేసి కోరుతా ఉన్నా. యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెలవాలి ప్రజల లోపల ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తా ఉంది. మా ఆడబిడ్డలు మహాలక్ష్ములు అవుతారా, మానవంగా జరిగి అవమానం పాలవుతావురా. ఈ తెలంగాణ రాష్ట్రం ఒక ఆడబిడ్డ మానానికి గౌరవైన ఈ సర్కారు పైన మరి బతుకమ్మ సందర్భంగా మీరు పాటల రూపంలో మీ యొక్క ఆగ్రహావేశాలను బయటడం కొడతాను. నిన్నగాక మనకి 3 రోజుల కింద కిస్మత్పూర్లో పట్టపగడిలో ఒక ఆడబిడ్డ శవమై దొరికింది. ఒంటి పైన బట్టలు కూడా లేవు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన పైన మరి మీరు స్పందించడానికి కోరుతా ఉన్నా. ఇంకేందా హాజరుగా ఉన్న మంత్రులు సురేఖ, సీతక్క, జూపల్లి కిషన్ నువ్వు కూడా బతుకమ్మ ఆడతావా? జూపల్లి కిషన్ నువ్వు ఏం చేస్తాడో కోట సీసాలు ముందర పెట్టుకో. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత రేటు ఉండే కోటరు ఇవాళ ఎంత ఉంది, కేసీఆర్ ఉన్నప్పుడు ఫుల్ బాటిల్ ఎంత ఉంది ఇవాళ ఎంత ఉంది, 2 కలిసి లెక్కేసి 60 రూపాయల కోటరు దొరుకుతుందని బతుకమ్మ వేసి 60 రూపాయల కోటరు అన్నాడుగా మన రేవంత్ రెడ్డి. ఇగో మా కాంగ్రెస్ ఉన్నప్పుడు 60 రూపాయల కోట దొరికేది. రైతు పొద్దుగులు వ్యవసాయం పొలం కాడికి వేసి ఇంటికాడ ఓ 90 వేసి పడుకునే అని పత్తిత్తు మరలేపిడు. మరి అలా రేట్లు ఎంత ఉన్నాయో ఒకసారి జర్రా మన జూపాలికి ఇస్తానో చుట్టూ బీర్సేసాల మధ్యలో కూర్చోబెట్టి బోనంపాట కూర్చున్నాడు. బోనంపాట కుదిస్తాం కదా, మా ఆడబిడ్డలు కుదిస్తా ఉంటారు. అట్లా బోనం పదవులను కుదించినట్టు బతుకమ్మను పేర్చినట్టు
మన చుట్టూ మన జూపల్లి కిషారావు కుసబెట్టి తాగుబోతుల శాఖ మంత్రి కాబట్టి కుసబెట్టి ఆయన చుట్టూ పెట్టి పాట పాడరు. పాట పాడి ఎంత బ్రహ్మాండంగా ఉందో ఇందిరమ్మ రాజా చెప్పురు ఆయనకు. ఆయన కన్నా సిగ్గి రావాలి, మనకన్నా సిగ్గి రావాలి. మరి చూద్దాం. ఇంతవరకు ఇలా బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కాకపోతే దయచేసి ఈ పాటలు మీ ఎవరైనా ఇచ్చే నాకు జర్ర ఇగో షేర్ చేయరు. మీకు కావాలంటే స్కానర్ పెడతా, నెంబర్ పెడతా. మీరు పాటలు పంపిస్తే నేను రోజు ప్లే చేస్తాను లైవ్ లో, మార్నింగ్ న్యూస్ లో. ఇంకా చూద్దాం మా అన్న పులి గెలుస్తాడా మనం గెలుస్తామా, అది నా యొక్క రిక్వెస్ట్. సో పాటించాలని కోరుతా ఉన్నా నేనైతే.